సో ఒక 2 గంటలు వెయిట్ చేసి బ్లాక్ కాఫీ అంటే చక్కెర ఉండదు, పాలు ఉండదు, ఓన్లీ నీరు, వేడి నీళ్ళు, కాఫీ, మంచిగా గట్టిగా నెయ్యి వేస్తాను నేను. నాకు ఇష్టం అలా. ఎందుకంటే ఒకటి ఆ నెయ్యి వల్ల ఏమైతుందంటే నేను ఇమ్మీడియట్ గా కీటోసిస్ లోకి వెళ్ళిపోతా. నా బాడీ కీటోసిస్ లోకి వెళ్ళిపోతుంది. దాంతో నాకు ఇంకా ఈ కాఫీ వల్ల కొందరికి గుండె దాడ, పానిక్ అటాక్ వస్తాయి కదా, అట్లాంటివి కూడా రాకుండా ఉంటాయి. ఓకే, అండ్ మోషన్ కూడా సాఫ్ ఉంటుంది. ఓకే, సో కాఫీ తాగుతా. అండ్ 10-11ంటికి ఇంతే అన్నం, కొంచెం అన్నం, గట్టిగా నాన్ వెజ్ కర్రీ, గట్టిగా పెరుగు తింటాను. నేను కూరగాయలు తినను, నాకు అంతగా పడవు. ఓకే, అయితే చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ కూడా నేను ఏం చేస్తాను, నేను ఫస్ట్ ఆ ముక్కలే తింటా. ఫస్ట్ ప్రోటీన్ ఫస్ట్ తింటా. ఎప్పుడు మనం తినేటప్పుడు ప్రోటీన్ ఫస్ట్ తినాలి. నాన్ వెజ్ తినే వాళ్ళు ఫస్ట్ మీట్ తింటే, చికెన్, మటన్, ఫిష్ ఏదైనా తింటే ఆ ముక్కలు తినాలి. ఆ తర్వాత అన్నం, కర్రీ కలుపుకోనో లేదంటే పెరుగు కలుపుకొని తినాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఫస్ట్ మనం ప్రోటీన్ తింటామో ఆల్మోస్ట్ 20% వరకు గ్లూకోజ్ స్పైక్ రాదు. ఓకే, ఇన్సులిన్ స్పైక్ రాదు, బీపీ, షుగర్లు పెరగవు. ఓకే, సో ఫస్ట్ ముక్కలు తిన్నాక కొంచెం అన్నం, అదే పెరుగుతోనే తినేస్తా. 2 రోజులు మటన్ తింటా, 2-3 రోజులు చేపలు తింటా, 1-2 రోజులు చికెన్ తింటా. ఇది మాత్రమే తింటా, ఒక్క పూట పొద్దున. ఇందులో ఫైబర్ లేదు కదా అని చాలా మంది డౌట్ పడతారు. ఫైబర్ లేకపోతే మోషన్ రాదు కదా. ఓకే, ఎవరైతే నా లెక్క యానిమల్ బేస్డ్ డైట్ మీద ఉంటారో, హెల్తీ ఇండివిజువల్స్ ఎవరైనా సరే, సఫిషియెంట్ గా హైడ్రేషన్, మంచిగా నీళ్లు తాగి, సఫిషియెంట్ గా ఫ్యాట్ ఇంటేక్, నెయ్యి తింటున్నా, మంచిగా ఫ్యాట్ అండ్ మంచిగా ప్రోబయోటిక్స్ తీసుకుంటున్నాను, ఫర్మెంట్స్ అంటారు, పెరుగు, వాళ్ళకి మోషన్ ప్రాబ్లం ఉండదు. ఇన్ఫాక్ట్ కొన్ని స్టడీస్ లో ఎక్కువ ఫైబర్ తీసుకుంటే ఇది టైట్ అయ్యేటోళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో మనిషికి కార్బోహైడ్రేట్స్ ఇంకా ఫైబర్ ఎసెన్షియల్ కాదు. అది లేకపోతే మనిషి బతకడు అనేది లేదు. ప్రోటీన్ అవసరం, ఎసెన్షియల్ అంటే మాంసకృత్యాలు అవసరం, ఫ్యాట్స్ అవసరం అంటే నెయ్యి, కొవ్వు పదార్థాలు అవసరం, అది లేకుండా మనిషి బతకలేడు. వైటమిన్స్, మినరల్స్ అవసరం, వాటర్ అవసరం, గాలి అవసరం. ఓకే, ఇవి అవసరం. కార్బోహైడ్రేట్స్ అవసరం లేదు. కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం, జొన్న, రాగి, మక్క, ఫ్రూట్స్, షుగర్, బెల్లం, ఇక మీరు అన్ని కార్బోహైడ్రేట్స్ మీరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. అది ఖచ్చితంగా మనిషి తినాలి, లేకపోతే బతకడం అనేది లేదు. ఓకే, అండ్ ఫైబర్ అంటే కూరగాయలు ఉంటాయి చూడండి, ఫైబర్, అది తినకపోతే ఏదో అయిపోతట్లేదు. ఫైబర్ వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఫైబర్ ఎప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్ చెప్పాలా, ఎప్పుడైతే ఎవడు మనిషి ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటారు చూడండి, వాళ్ళకి ఫైబర్ చాలా అవసరం నా దృష్టిలో. ఎందుకంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఎక్కువ గ్లూకోజ్ వస్తుంది. ఫైబర్ ఏం చేస్తుంది, గ్లూకోజ్ స్పైక్ సడన్ గా రానియదు, గ్లూకోజ్ ని పెరగనియదు. సో అందుకే ఎవరైతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటారో వాళ్ళకి ఫైబర్ అవసరం. ఫైబర్ చాలా బల్క్ ఫామ్ చేస్తారు స్టూల్స్ లో. సో నేను 2-3 సంవత్సరాలు కార్నివోర్ డైట్ చేసిన. నేను చేసిన, ఎవరిని చేయమని అంటలేదు. కార్నివోర్ డైట్ లో నేనేం తిన్నా చెప్పాలా, నెయ్యిలో వండిన మటన్ ముక్కలు, పొద్దున బొక్కల షోర్వా, మధ్యాహ్నం నెయ్యిలో వండిన మటన్ ముక్కలు మాత్రమే, రాత్రి కోడిగుడ్లు నీలం సహా. నీలం అంటే సోనా అంటారు, ఎల్లో అంటారు, యోక్ అంటారు, అవి తిన్నా నేను. 2-3 సంవత్సరాలు ఇదే తిన్నా నేను. ఓకే, సో ఇది తినడం వల్ల నాకేమైందంటే నేను 95 kgs నుంచి నేను 70-73. ఇది నేను, నాకు మజిల్ ఉంది. నేను జిమ్ చేసి 1.5 year అయిపోయింది, 1 year దాటింది, కానీ మజిల్ లాస్ లేదు. సార్కోపీనియాలోకి నేను వెళ్ళలేదు, ఎందుకంటే నేను సఫిషియెంట్ ప్రోటీన్ తీసుకుంటున్నాను. అప్పుడప్పుడు 10 డిప్స్, ఒక 50 స్క్వాట్స్ చేస్తా అంతే. నేను ఏదో టైం లేదు, వీలు కాదు. ఓకే, సో అయినా కూడా ఫిట్ ఉన్నా కదా. ఓకే, మీ అంత ఫిట్ లేకపోయినా కొంచెం. ఓకే, సో ఇది నేను తిన్నది. తర్వాత ఏమైంది, నా అవసరాలు తీరిపోయినాయి కాబట్టి నేను లాంగ్ టర్మ్ కూడా కార్నివోర్ చేయమని ఎవరిని అడుగుతలేను. అవసరం బట్టి, సిచ్యువేషన్ బట్టి బీపీ, షుగర్ కంట్రోల్ అయింది, నా డిజైర్డ్, నాకు కావాల్సిన వెయిట్ వచ్చింది, నాకు అప్పుడు కీళ్ళ నొప్పులు ఉండే, అవి పోయినాయి. అన్ని పోయిన తర్వాత నేను ఏం చేసిన, ఇప్పుడు నేను తినే డైట్కి వచ్చేసిన. చెప్పాను కదా ఇది. ఇప్పుడు వచ్చేటప్పుడు తినొచ్చినా, ఇప్పుడు నేను ఏం తిన్నా ఇక రాత్రి వరకు, మిమ్మల్ని అందరినీ చూసినా వెళ్తా కదా,
అప్పుడు 3 లేదా 4 కోడి గుడ్లు నీలం సహా తింటా. అది నా డైట్. ఇది తప్ప నేను ఏమీ తినను, ఏమీ తాగను, ఏమీ చేయను. చీటింగ్ చేయను అంటే చేస్తా, నేను మనిషినే. అప్పుడప్పుడు ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ప్యారడైజ్లోనో బార్చిలోనో బిర్యానీ తింటా. అక్కడ కూడా ముక్కలు ఎక్కువ ఫస్ట్ తిని ఇంతే రైస్ తింటా. ఓకే, స్వీట్స్ నేను తినను. ఎప్పుడైనా మా అమ్మ కోసం పండుగలు వచ్చినప్పుడు అది తింటా, అంతే. బయటి వర్క్ ఏం చేయలేదు. ఓకే, చాలా మందికి డౌట్ ఉంటుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది కదా, కొలెస్ట్రాల్ ఎట్లా, నువ్వు యోగ్ తింటున్నావు, మటన్ తింటున్నావు, ఇది తింటున్నావు. కొలెస్ట్రాల్ అనేది మనకు శత్రువు కాదు, అన్ని వేళలా శత్రువు కాదు. హెల్దీ ఇండివిజువల్ లో కొలెస్ట్రాల్ శత్రువు కాదు. మెటబాలికల్ ఎవరైతే ఫిట్ ఉంటారో, మెటబాలిక్ ఫిట్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ శత్రువు కాదు. ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటి? మెటబాలికల్ ఫిట్ ఉన్నామంటే నీ బీపీ కంట్రోల్ ఉందా, నీ షుగర్ కంట్రోల్ ఉందా, నీ వేస్ట్ సర్కంఫరెన్స్ ఎక్కువ లేదు కదా, ఓకే, నీ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎక్కువ లేదు కదా. ఫాస్టింగ్ ఇన్సులిన్ ఉంటుంది. మీరు ఫస్ట్ కొలెస్ట్రాల్ భయపడే వాళ్ళు ఫస్ట్ ఫాస్టింగ్ ఇన్సులిన్ చేయించుకోండి. ఏం తినకుండా ఫాస్టింగ్ లెవెల్స్ ఉంటాయి, ఇన్సులిన్ చేస్తారు, అది చేయించుకోండి. ఫాస్టింగ్ లో హై సెన్సిటివిటీ సిఆర్పి చేయించుకోవాలి, HbA1c చేయించుకోవాలి. ఓకే, అవి చాలా ముఖ్యం. అండ్ మీరు ఎప్పుడు కొలెస్ట్రాల్ చూడగానే ఓవరాల్ టోటల్ కొలెస్ట్రాల్ చూసి ఓ అని భయపడవద్దు. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా 2 రకాలు ఉంటాయి, లార్జ్ బాయ్ అండ్ స్మాల్ డెన్స్. నేను ఎట్లయితే తింటున్నాను, అమ్మ క్వశ్చన్ అడిగిన అమ్మ ఎక్కడ నేను ఎట్లయితే తింటున్నానో అప్పుడు నేను తినే డైట్ లో లార్జ్ పాయింట్ ఎల్డిఎల్ పెరుగుతుంది, దానివల్ల పెద్ద హాని లేదు. స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ పెరిగితే భయం. స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడైతే మనం షుగర్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటామో అప్పుడు స్మాల్ డెన్స్ ఎల్డిఎల్ పెరుగుతుంది. ఓకే, అండ్ కొలెస్ట్రాల్ లో కూడా మనం ముఖ్యంగా చాలా మంది కార్డియోలజిస్ట్ ఇప్పుడు వచ్చిన ఒపీనియన్ ఏంటంటే, ఓకే, ఫిలిప్ ఓవాడియా అనే ఒక కార్డియోలజిస్ట్ ఉన్నాడు, ఆయన ఈ కార్నివోర్ డైట్ చేస్తాడు. ఆయన ఏం చెప్తాడంటే, మనం ఓన్లీ కొలెస్ట్రాల్ చూడడం, ఎల్డిఎల్ చూడడం కంటే ట్రైగ్లిసరైడ్ బై హెచ్డిఎల్ రేషియో చూడాలంటాడు. ఓకే, అది 2 కంటే తక్కువ ఉంటే మంచిదంట. ఇదంతా ఎక్కువ సైన్స్, ఇదంతా అవసరం లేదు మీకు. నేను ఒకటే చెప్తున్నా, నేను ఎట్లయితే తింటున్నానో అందులో కొలెస్ట్రాల్ ఎక్కువైనా భయం లేదు. అండ్ ఒక స్టడీ ఉంది, మిన్నెసోటా కొరోనరీ హార్ట్ స్టడీ అని. ఓకే, దీని గురించి ఆల్రెడీ మాట్లాడా నేను. మళ్ళీ మీరు ఒక్కసారి మీకు వీలైతే మీరు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదవండి. ఓకే, దాంట్లో కొలెస్ట్రాల్ గురించి చెప్పాను. ఓకే, ఇదన్నీ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఇది మాత్రమే నేను తింటా. ఓకే, అండ్ మీరందరు నా వీడియోస్ చూసి నేను ఏదో వీడియోలో మాట్లాడతా, మీకు వచ్చినాక నేను ఎక్కువ టైం లేదు అంటే టైం ఇవ్వలేను ఇప్పుడు. ఎందుకంటే వచ్చేది 10-20 మంది కాదు. అపాయింట్మెంట్ లేకుండా రావద్దని చెప్పినా కూడా అపాయింట్మెంట్ తీసుకోకుండా వస్తున్నారా? వచ్చి ఎవరైనా ఇవాళ ఎవరు అపాయింట్మెంట్ లేకుండా రాలే? వచ్చిరు సో ఇలాంటి ఇంకా ఫాలోఅప్ వాళ్ళకి అపాయింట్మెంట్ లేకుండా వస్తున్నారు, వాళ్ళు తప్పదు కదా. అప్పుడు నేను అందరికి టైం ఇవ్వాలంటే నేను మంచిగా మాట్లాడగలనా? దానికి నా మీద కోపొచ్చిన ఏం చేయాలి? నేను టైం ఇవ్వలేను, ఇప్పుడు ఫిజికలీ పాసిబుల్ కాదు. నేను 12 ముందు రాలేను, ఎందుకంటే నేను ధ్యానం చేస్తా కాబట్టి. వచ్చిన తర్వాత కొన్ని విషయాలు మీకు చెప్తా, ఎందుకంటే మీరు మళ్ళీ నా దగ్గర రావాల్సిన అవసరం పడవద్దు. ఈ మాటలు విని, నా మాటలు విని నేను ఒకటే చెప్తాను మీ అందరికి, నేను ఇవన్నీ చెప్పేది నాకేదో ఫాలోవర్స్ పెరిగిపోవాలి, లేదంటే నా దగ్గర కుప్పలుగా పేషెంట్స్ రావాలి, అట్లాంటి వేస్ట్ ఆలోచనలు నా మనసులో లేవు. ఓకే, అలాంటి అవసరం నాకు లేదు. ఎందుకంటే నాకు కావాల్సింది, నాకు తృప్తి పడేంత నా దగ్గర ఉంది, సరిపోతుంది. ఎక్కువ లేదు, నాకు సరిపోతుంది. ఇవన్నీ చెప్పేది ఎందుకంటే మీరు మీకు ఫాలో అయితే నేను కాదు కదా, మీకు ఏ డాక్టర్ అవసరం పడకూడదు. మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలా, రోగాలు మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబాలకు రోగాలు రావద్దు. దీనికోసమే నేను చెప్పేదంతా. ఓకే, అండ్ ఒకటి గుర్తుంచుకోండి, చాలా మంది నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా అంటే వీడియోలు చూడటము, ఫార్వర్డ్ చేయడం కాదు. నేను చెప్పినవి మీరు రీసెర్చ్ చేసుకొని అవి అనుసరించే ప్రయత్నం చేయండి, అవి పాటించే ప్రయత్నం చేయండి. ఓకే, అండ్ నేను చెప్పే ప్రతి మాట కరెక్ట్. నేను గురువుని కాదు, నేను స్వామీజీని కాదు, నేను దేవుణ్ణి కాదు.
నా దగ్గర వచ్చే ప్రతి పేషెంట్ మంచిగా అయిపోతానే గ్యారంటీ లేదు. ఓకే, మీ జీవితానికి ఎవరు హీరో కావద్దు, మీ జీవితానికి మీరే హీరో కావాలి. మీ జీవితాన్ని మీరే మంచిగా చూసుకోవాలి. నన్ను కాదుగా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు, ఫాలో కావద్దు. అవునా? మీ గురించి మీకు తెలిసినంత ఇంకెవరికైనా తెలుసా? మీ కుటుంబం గురించి, మీ పిల్లల గురించి, మీ ఆరోగ్యం, మీ పైసల గురించి, మీ అప్పుల గురించి, కష్టాల గురించి ఎవరిని ఒకరి హీరోని చేసి వాడిని దేవుని చేయకండి. నేనంటే నన్ను కాదు, సినిమా హీరోలు కానివ్వండి, ఎవరినైనా సరే గుడ్డిగా ఫాలో చేయకండి. ఓకే, నేను చెప్పే మాటలు కూడా మీకు డౌట్ రావాలి, మీది మీరు ఆలోచించాలా. మనకు అవస్తుండే దగ్గర పోయి మనం అది చెప్పుకొని చేసుకుని నేను చెప్పేవి అన్ని వీడియోలో చెప్తున్నా. ఓకే, అవి మీరు గానుగ నూనె వాడుతున్నారా, ప్యాకెట్ నూనె వాడుతున్నారా? ప్యాకెట్ నూనె వాడుతున్నాను. నేను ఫస్ట్ వీడియో చెప్పేది ఒకటే, ప్యాకెట్ నూనె వాడకండి. క్రానిక్ యూజ్ ఆఫ్ ప్యాకెట్ నూనె వల్ల బీపీ వస్తాయి, షుగర్ వస్తాయి, పక్షవాతం వస్తాయి, కీళ్ళ నొప్పులు వస్తాయి, నడుము నొప్పి, మెడ నొప్పి, తల నొప్పులు వస్తాయి. ఏమైతుంది నీకు ఇప్పుడు? మోకాల నొప్పులు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు నీకు తెలిసిందా? అని ఆ నూనె వల్ల వస్తుంది. నువ్వు నా వీడియో చూసుంటే, చాలా మంది చూసుంటారు, అది పాటించుంటే నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. మీరు అదొక వారం 10 రోజులు, ఒక నెల రోజులు ట్రై చేసి చూడండి కదా. నేను ఇవన్నీ కూడా నా యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, పర్టికులర్ నేను యూట్యూబ్ లో చాలా మాట్లాడినా. ఈ లాంగ్ టాక్స్ అన్ని కూడా నేను యూట్యూబ్ లో పెడుతున్నా. ఎందుకంటే ఇన్స్టాలో, ఫేస్బుక్ లో అన్ని వీలు కావు కాబట్టి, రీల్స్ లో కాదు కాబట్టి, లాంగ్ టాక్స్ అన్ని నేను యూట్యూబ్ లో పెడుతున్నా. నా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇక్కడ, డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ అఫీషియల్ అని. ఈ రోజు మనం మాట్లాడింది కూడా అందులో పెడతా. ఎంతమంది ఫాలో అవుతారు నాకు తెలియదు. అవునా? సో ఇంకొకటి, మనం ఎప్పుడు కూడా మన గురించి, నా గురించి ఆలోచించద్దు. ఓకే, ఎప్పుడైతే మనం యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ ఉంటది, చాలా మందికి తెలియని విషయం, అది కూడా చెప్తా. ఇమ్యూనిటీ పెరగాలి, మనం హ్యాపీగా ఉండాలా, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా మందికి వస్తున్నాయి. రావద్దంటే ఒకటి ముఖ్యమైన పని ఏం చేయాలంటే, నా కోసం కాకుండా ఎదుటోడి కోసం ఏదో ఒకటి చేయాలా, హెల్ప్ చేయాలా. యాక్ట్ ఆఫ్ కైండ్నెస్ వల్ల బ్రెయిన్ లో సెరోటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడేటోళ్ళు వాడాలా, కానీ పడదు, అవసరం పడకపోవచ్చు. ఓకే, నా డైట్స్ ఏది తినమంటలేను, కానీ బేసిక్ డైట్స్ ఉంటాయి. చాలా మంది వెజిటేరియన్స్ ఏం తినాలి అడుగుతారు. వెజిటేరియన్ డైట్స్ గురించి నేను చెప్పిన, వెజిటేరియన్స్ గురించి బేసిక్ డైట్ ఫర్ వెజిటేరియన్స్ అని ఒక వీడియో ఉంది. నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంది, స్ట్రిక్ట్ కానివో డైట్ ఉంది. ఎవరు ఫాలో చేయకండి, కానీ చూసి చదివి నేర్చుకోండి దాని నుంచి. అండ్ చాలా మంది ఇప్పుడు నా వీడియో కొందరు చదువుకున్న వాళ్ళు చూడొచ్చు, చదువు లేని వాళ్ళు చూడొచ్చు. అందరికి అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి నా లాంగ్వేజ్ కొంచెం అడిక్ట్ అవుతుంది. చదువుకున్న వాళ్ళు అది అర్థం చేసుకోవాలా. ఎడ్యుకేషన్ అంటే మనం లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్ ఉంటుంది. ఎప్పుడు మనం అనుకునేది కరెక్ట్ అనే అహంకారం ఉండద్దు, ఈగో ఉండదు మనిషికి. నాకు ఓన్లీ నాకు అందరు ఇష్టం. ఒక్క నిమిషం బాబు, నాకు అందరు ఇష్టం. నాకు ఒక రకమైన మనుషులు అస్సలు నచ్చరు. వాళ్ళు ఎవరంటే ఈగో, అహంకారం, నేను ఏదో గొప్ప అనుకొని, నేను ఒక్కడనే తోపు అనుకునేటోళ్ళు ఉంటుంది చూడండి. అట్లాంటి వేస్ట్ గా నాకు నచ్చరు. ఎవడు అట్లా అనుకుంటాడు సార్, ఎవడైతే లోపల నుంచి బాగా కోకులా ఉంటాడు చూడు, లోపల ఏముండదు, మ్యాటర్ ఏముండదు, వాడు బయట బాగా ఎగిరెగిరి పడతాడు. ఎందుకంటే ఇస్త్రాక్ ఉంది, అన్ని వడ్డించింది అనుకో, అణిగి మణిగి ఉంటుంది. అన్ని తిని పడేసిన ఇస్త్రాక్ ఏమైతే ఎగిరెగిరి పడుతుంది. ఓకే, ఎవరికైతే బాగా అహంకారం చూపిస్తాడో వాడు తినేసి పడేసిన ఇస్త్రాక్ అన్నమాట. సో అట్లాంటి ఇస్త్రాకులు నా దగ్గర రావడం నాకు ఇష్టం లేదు. ఓకే, అంటే మనం అట్లా ఉండద్దు. చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్తా, నేను ఇది, నేను అది, ఏముందా అదే మనుషులు కాదా? ఎవరైనా ఏమైనా అయితే పెద్ద తోపా? ఎవరి జీవితానికి వాడు తోపే కదా, అవునా కదా? ఎదురుని ముందు పెద్ద దర్పం చూపించాల్సిన అవసరం ఉంది. సో నాకు తెలిసి నేను ఫైబర్ గురించి మాట్లాడినా, కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడినా. ఇంకో విషయం, నేను బ్రష్ కూడా 2 సార్లు చేసుకుంటా. ఫస్ట్ 1 నిమిషం వరకు కుడి చేత్తో చేస్తా, ఒక 30 సెకండ్స్ 40 సెకండ్స్ లెఫ్ట్ చేత్తో చేస్తా. పక్షవాతం వచ్చిన వాళ్ళు ఇది ట్రై చేయండి.
ఇది చేసి ఇది కూడా ట్రై చేయాలా. లేదంటే న్యూరోప్లాస్టిసిటీ అంటారు, అంటే దీంతో డామినెంట్ సైడ్ కాకుండా నాన్ డామినెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో నరాలు మంచిగా కావాలనుకునే వాళ్ళు, మెదడు మంచిగా పనిచేయాలనుకునే వాళ్ళు, మర్చిపోయే పక్షవాతం కానివ్వండి, అల్జైమర్స్ కానివ్వండి, ఇట్లాంటి తొందరగా రావద్దు అనుకునే వాళ్ళు ఇది ఒక్క ట్రై చేయొచ్చు. పక్షవాతం వచ్చింది ఒకటే చేయలేవు, రాకుండా ఉండాలంటే చేయండి. ఓకే చేయండి. వీక్నెస్ ఉంటాయి కదా, దాంతో ప్రయత్నం చేయాలి, చేయాలా, ట్రై చేయాలా. ఓకే సో నేను డైట్ల గురించి అన్ని మాట్లాడిన ఇప్పటి వరకు. ఓకే నేను మంచి సంతోషం బాబు. బీపీ గురించి మాట్లాడి నేను నా వీడియోస్ లో పర్టికులర్లీ యూట్యూబ్ లో అన్నిటి గురించి నేను లాంగ్ వీడియోస్ పెట్టిన. బీపీ గురించి, షుగర్ గురించి, కొలెస్ట్రాల్ గురించి, మటన్, చికెన్, కోడి గుడ్ల గురించి, తల్లి గురించి, తండ్రి గురించి, అన్న గురించి, తమ్ముడు గురించి, దేశం గురించి, దేవుడి గురించి, ఓకే కీళ్ళ నొప్పుల గురించి, తలనొప్పి గురించి, మైగ్రేన్ గురించి, షుగర్ గురించి, చిప్స్ గురించి, ఐస్ క్రీమ్ గురించి, అన్నిటి గురించి నేను పెట్టేసిన. ఇవాళ ఫైబర్ గురించి మాట్లాడినా. సో ఫైబర్ లేకపోతే మోషన్ రాదు అనే లేదు, ఫైబర్ ఎసెన్షియల్ కాదు. కార్నివో డైట్ లో ఓన్లీ ఒకటి, ఎక్కువ మీట్ నేను చెప్పిన డైట్ లో ఒకటే ఏంటంటే కొంచెం వైట్, ఇందులో ఖచ్చితంగా ఆర్గన్ మీట్ యాడ్ చేయాలి. ఈ ఆర్గన్ మీట్ అంటారు, ఎవరైతే నాన్ వెజ్ తింటారో, పర్టికులర్లీ మటన్ తింటారు కదా, అందులో 2-3 ముక్కలు, ఒకటి కిడ్నీది, ఒకటి లివర్ది, గుండె చిన్న ముక్క, పిల్లి స్ప్లీన్ ఆ ముక్క ఉండాలా. ఎందుకు ఉండాలంటే గుండె ముక్కలో కోఎంజైమ్ Q ఉంటుంది, లివర్ లో వైటమిన్ B12 ఉంటుంది, స్ప్లీన్ లో ఐరన్ ఉంటుంది. ఓకే ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి కొంచెం మటన్ లోని ముక్కలే కాకుండా కొంచెం ఆర్గన్ మీట్ కూడా తినాలి. అండ్ నాన్ వెజ్ తినేటప్పుడు కొంచెం కీళ్ళ నొప్పులు లేని వాళ్ళు కొంచెం నిమ్మకాయ పిండుకుంటే మంచిది. ఓకే సో బేసికలీ ఇప్పుడు మీకు నేను చెప్పిన డైట్లో ఏమైనా డౌట్ ఉందా? నేను ఎట్లా తింటున్నా మీకు డౌట్ ఉందా? ఏం లేదు కదా. కొందరు కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి నిమ్మకాయలు తింటే ఇబ్బంది అవుతుంది, ఎక్కువ అవుతుంది. కొందరికి నైట్ షేడ్స్ అంటే ఆలుగడ్డ, వంకాయ, పాలకూర, టమాటా అలాంటి వాటితో నొప్పి ఎక్కువ అవుతుంది. ఓకే అండ్ నూనెలో కూడా కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు నెయ్యి, గానుగ పట్టించిన కొబ్బరి నూనె 1 నెల తిని చూడండి, నొప్పులు ఎట్లుంటాయో తక్కువ. సో కీళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి ఇది కొంచెం జాగ్రత్త. సో ఇలా స్పెసిఫిక్ గా డిసీజ్, యూరిక్ యాసిడ్ అయితే ఏం చేయాలా, కిడ్నీ అయితే ఏం చేయాలా, హార్ట్ అయితే ఏం చేయాలా, ఇట్లాంటివి నేను ఓపెన్ గా మాట్లాడడం లేదు. నేను ఈరోజు మాట్లాడేసినాక చాలా మంది అడుగుతారు, కిడ్నీ ఫెయిల్ అయితే ఏం చేయాలా, కిడ్నీకి డైట్ చెప్పు, యూరిక్ యాసిడ్ డైట్ చెప్పు. ఓకే ఇట్లా నేను ఓపెన్ గా చెప్పలేను, ఎందుకంటే అది ఏ స్టేజ్ లో ఉంది, అది ఏం ప్రాబ్లం తెలియకుండా వట్టిగా నేను డైట్స్ సజెస్ట్ చేయలేను. ఇవి కూడా నేను ఎవరికి ఏం సజెస్ట్ చేయట్లేదు, నాకు తెలిసి నేను చెప్పిన ప్రతి మాట నేను ఇవాళ యూట్యూబ్ లో పెడతా. ఎవరికైతే వాళ్ళ ఆరోగ్యం గురించి, వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ కుటుంబం మీద హెల్త్ గురించి ఏమైనా అవగాహన కావాలా, తెలుసుకోవాలంటే ఇవాళ ఈ వీడియో చూసి రీసెర్చ్ చేయండి. ఈసారి ఇది చెప్పిండు నిజమేనా కాదా, గుడ్ గురించి చెప్పిండు, కొలెస్ట్రాల్ గురించి చెప్పిండు, మెటబాలిక్ హెల్త్ అన్నాడు, ఫైబర్ అన్నాడు, అన్ని మీరు సెర్చ్ చేయండి. ఎవరైతే అట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ ఉన్నారో, మీరు ఎడ్యుకేటెడ్ వాళ్ళు చదివి దీన్ని 10 మందికి చెప్పండి. చెప్తే ఏమవుతుందంటే సొసైటీలో రోగాలు తక్కువైపోతాయి. ఓకే నాదొక కళ ఉంది, ఒక కళ నిజం చెప్తాను. నా గురించి, నా కుటుంబం గురించి, నా పిల్లల గురించి పెద్ద కోరికలు, కళలు ఏం లేవు. దైవ సాక్షిగా నేను ఒకటి చెప్తున్నా, ఒక కళ ఉంది నాకు. ఏంటంటే అందరికి, మన తెలంగాణ రాష్ట్రంలో అందరికి కూడా ఆరోగ్యం కోసం 1 రూపాయి కూడా ఖర్చు కావద్దు. 1 రూపాయి కూడా మనం మందుల మీద, పరీక్షల మీద, హాస్పిటల్లో పెట్టొద్దు. అది అవసరం పడితే కూడా గవర్నమెంటే మొత్తం ఫ్రీగా చేయాలి. దానికోసం నేను సీఎం దగ్గర కూడా వెళ్ళే ప్రయత్నంలో ఉన్నా. ఒక ప్రాజెక్ట్ ఉంది, అంటే నా సో ఒక ఐడియా ఉంది నా బ్రెయిన్. మనం జనాలు, తెలంగాణ ప్రజలందరూ కూడా 1 రూపాయి కూడా వాళ్ళ ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టకుండా ఒక ప్రాజెక్ట్ అనేది నేను ప్లాన్ చేస్తున్నా. స్టడీ చదవడానికి టైం పడుతుంది, ఎందుకంటే ఈ ప్లాన్ లో కార్పొరేట్స్ చూడాలా, మనం పెద్ద పెద్ద హాస్పిటల్ గురించి ఆలోచించాలా, మధ్య తరగతి హాస్పిటల్ గురించి ఆలోచించాలా, క్లినిక్స్ గురించి ఆలోచించాలా, ఊళ్ళో డాక్టర్ల గురించి ఆలోచించాలా. గవర్నమెంట్ మీద ఎక్కువ బరువు పడవద్దు, మన జేబు నుంచి 1 రూపాయి పోవద్దు. ఎట్లా అంటే ఇప్పుడు యశోద హాస్పిటల్కి వెళ్ళినా కూడా, కార్పొరేట్ హాస్పిటల్, పెద్ద పెద్ద మంచి హాస్పిటల్కి, కిమ్స్కి వెళ్ళినా కూడా మన జేబు నుంచి 1 రూపాయి పెట్టకుండా, ఆరోగ్యశ్రీ ఉన్నా లేకపోయినా మన ఓపీ, ఐపీ టెస్ట్ అన్నీ ఎక్కువ.
అయిపోదు కదా. మనకు ఆరోగ్యం ఇప్పుడు ఆలోచించండి, మనకు పెన్షన్ ఇస్తారు. ముస్లిం వాళ్ళు ఎవరైనా పెన్షన్ మీద బతికిప్పుడు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. 2000, 3000, 4000 పెన్షన్లు ఇస్తారు. ఆ పైసలు ఎక్కడికి వెళ్తాయి? దవాఖానలో మందులోకి వెళ్తాయి, అవునా? దానికంటే నీకు దవాఖానలో ₹1 ఖర్చు కాదంటే ఎటువంటి హాస్పిటల్కి అయినా నీకు రూపాయి ఖర్చు కాదు, దానికంటే పెద్దగా ఉంటారా? అవునా? సో ఇట్లాంటి పని ఏ ప్రభుత్వం చేసినా ఆ ప్రభుత్వాన్ని మనం గెలిపిస్తాం కదా. ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు ఎవడు ప్రభుత్వం ఎంత ఇచ్చినా మనకు అర్థం కాదు. కష్టాలు ఉన్నప్పుడు ఆదుకుంటే, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండే, ఇవాళకి ఎందుకు గుర్తు చేసుకుంటాం? ఆరోగ్యశ్రీ 108 చేసింది కదా. పార్టీలకు అతీతం నేను ఏ పార్టీ వాడిని కాదు, నాకు ఎటువంటి అది లేదు. నాకు టిఆర్ఎస్, బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సిపి అందరిలో నాకు దోస్తులు ఉన్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో అందరు నా కుటుంబం లెక్కలే. కానీ చెప్తున్నా, అవునా కదా? సో ఇట్లాంటి మంచి పని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేసింది అనుకోండి, మనం నెక్స్ట్ టైం వాళ్ళకి అంతే కదా, ఎవరు చేస్తే వాళ్ళకి అంతే కదా మమ్మీ. సో ఇవన్నీ చెప్పాలనుకున్నాను నేను మీకు. డైట్స్ గురించి అన్నీ ఉన్నాయి. సో ఎవరైతే ఉందో ఇంకో ఏదో పబ్లిసిటీ కోసం, మార్కెటింగ్ కోసం నేను చేయాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటికైనా మీకు అర్థం అయిపోవాలా? అయిందా? సో చేసి ఏమంటే అది అడుగు నాకు ఇప్పుడే అడుగు. నీకేం డౌట్ ఉన్నా ఇప్పుడే అడుగు. ఎందుకంటే నేను మళ్ళీ ఈ టాపిక్ల గురించి నేను మాట్లాడను. ఇప్పుడు నేను ఇప్పుడు మీరు మళ్ళీ తింటున్నారు, కొలెస్ట్రాల్ అనేది ఒక ప్రాబ్లం కాదు, మనం డైట్ ఇట్లా మెయింటైన్ చేయాలని చెప్తున్నారు కదా సార్ మీరు. మరి ఇప్పుడు అన్ని యాక్టివ్ ఉంటుంది, అగ్రికల్చర్ వ్యవసాయం కూడా చేస్తుంది, కానీ బ్లడ్ లో కొలెస్ట్రాల్ వచ్చింది. నేను అదే అంటున్నా, బ్లడ్ లో కొలెస్ట్రాల్ అనేది 65 సంవత్సరాల తర్వాత. 55. సో కొలెస్ట్రాల్ మెటబాలికలీ ఫిట్ ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ అనేది మ్యాటర్ కాదు. అండ్ కొలెస్ట్రాల్ లో కూడా ట్రైగ్లిజరైడ్ ఎక్కువైందా అది కూడా చూసుకోవాలా. ట్రైగ్లిజరైడ్ హెచ్డిఎల్ రేషియో ఉంటుంది, అది చూసుకోవాలా. వీటికంటే కూడా ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉంది చూసుకోవాలా. ఓకే, ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉంది, హెచ్బిఎన్సి ఎంత ఉంది, హై సెన్సిటివిటీ సిఆర్పి ఎంత ఉంది, ఇన్ఫ్లమేషన్. అమ్మ ఒకటే చెప్తామా, మీరందరూ ఒక్క పని చేయండి అమ్మ, మీరందరూ దండం పెట్టారు. ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, అన్ని వింటారు, దులిపేసుకొని పోతారు. తెలుసు ఎప్పుడు చూస్తాడా, ఇంత టైం సాగుడుతుండు అయిపోతే అట్లా అనుకుంటారు. నేను చెప్తున్నా, చక్కెర అనేది మా మీలో చక్కెర ఎంత మంది వాడుతారు చెప్పండి. చక్కెర వాడే వాళ్ళు చేతులు లేపండి. చక్కెర ఎంత వాడుతారా? ఒకసారి చేయలేపండి కదా చక్కెర వాడే వాళ్ళు. నేను మీ అందరికి ఒకటే చెప్తా, ఈ చక్కెర ఒకటి మానేయండి అమ్మ నా కోసం ప్లీజ్. రిఫైన్డ్ ఆయిల్ మానేయండి, చక్కెర మానేయండి. కనీసంలో కనీసం ఈ 2 పనులు చేస్తారా? ఎంత మొత్తుకున్నందుకు ఇవన్నీ చేస్తారా? బ్లాక్ టీ తాగు, చాయ్ తాగు, డికాషన్ తాగు, పాలు లేకుండా చక్కెర లేకుండా తాగు. బ్లాక్ కాఫీ తాగుతారండి నేను రోజు పొద్దున. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ మంచిది ఆరోగ్యానికి. బ్లాక్ కాఫీ మంచిది. బ్లాక్ కాఫీతో గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ. ఈ ఫ్యాటీ లివర్ ఉంటుంది చూడండి, అది కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. ఓకే, నేను చెప్పే మాటల్లో ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు ఏమైనా డౌట్ ఉందా అందరికి? ఏం లేదు. నేను ఈ డైట్ నేను పర్సనల్ గా ఎందుకు ఇట్లా తింటున్నా మీకు అర్థమైందా? ఓకే, ఇప్పుడు గ్యాంగ్ ఉంటది, కామెంట్ గ్యాంగ్, ఫైబర్ తింటలేవు, అడిగిన క్వశ్చన్ మాటి అడుగుతారు. సో దయచేసి వాళ్ళు చూసి ఓకే క్లారిఫై ఉంటే మంచిది. సో మీరు అందరు మంచిగా ఉండాలా, మీ కుటుంబాలు, మీ పిల్లలందరూ మంచిగా ఉండాలనేది నా కోరిక, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఓకే, నాకు ఈ టైం ఇచ్చినందుకు పంపించుద్దాము, తొందరగా చేద్దాము. అపాయింట్మెంట్ ఫాలో లేని వాళ్ళు ఎప్పుడు కూడా డైరెక్ట్లీ రావచ్చు, అపాయింట్మెంట్ లేకుండా రావచ్చు. ఫ్రెష్ పేషెంట్స్ అపాయింట్మెంట్ లేకుండా రాకండి. మొదటిసారి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకుంటండి. పాత పేషెంట్స్ డైరెక్ట్లీ రావచ్చు. ఓకే, ఎవరైనా అపాయింట్మెంట్ లేకుండా వచ్చిన వాళ్ళు ఉంటే ఇవాళ ఫస్ట్ పవని మేడం వచ్చి చూస్తుంది, ఆ తర్వాత నేను చూస్తా, కానీ తొందర చూడాల్సి వస్తాయి. ఇంకోటి, నా దగ్గర వచ్చే వాళ్ళు ఈ టైంలో నేను ఘోరంగా మీకు టైం ఇస్తాను ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఇవన్నీ బయట నిలబడి మాట్లాడేది కూడా దానికోసమే. చాలా ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడుగు, ఎందుకంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడిగేయాలా, మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత అడగొద్దు. నేను స్పెసిఫిక్ గా లోపల ఓపీలో కూర్చున్నప్పుడు నేను మీ రిపోర్ట్ చూస్తా, మీ హిస్టరీ ఆల్రెడీ మేడం వాళ్ళు రాసేస్తారు, అది చూసి రిపోర్ట్ చూసి ఎగ్జాక్ట్లీ పాయింట్ టు పాయింట్ నేను మాట్లాడతాను. ఓకే, ఎక్కువ తక్కువ నేను మాట్లాడలేదు. 200 మందితో
ఎంత ఎంతైతే చెప్పు ఎక్స్క్యూజ్ మీ సార్, మమ్మీ. యూరిక్ యాసిడ్ వల్ల కాళ్ళు వస్తున్నాయి సార్. ఎవరికి మీకు ఆమె నేను అందుకేనా స్పెసిఫిక్ యూరిక్ యాసిడ్ కిడ్నీ డిసీజ్ గురించి నేను పర్సనల్లీ మీతో లోపల మాట్లాడతాను. ఓకే సార్. ఒక యూరిక్ యాసిడ్ వాళ్ళ గురించి మాట్లాడతా, ఆ రిపోర్ట్ చూసి మాట్లాడతారు, మీరు వాడే మందుల బట్టి మాట్లాడతారు. అండ్ నాకు రిపోర్ట్స్ పంపించి దీనికి ట్రీట్మెంట్ చెప్పు దానికి ట్రీట్మెంట్ చెప్పండి కష్టం మమ్మీ, చెప్తున్నా. ఓకే, వీడియో కాల్ ఆన్ కాల్ అది కూడా నా వల్ల కాదు. ఓకే, ఈ ముఖాలు నొప్పులే బాగా మీకు మమ్మీ ఇప్పుడు నేను చెప్పిన విన్నారు కదా, మీరు ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నా మీకు అర్థమైందా? ఇవాళ వీడియో పెడతా, దయచేసి చూడండి. పాత వీడియోస్ కూడా అమ్మ అట్లీస్ట్ లాస్ట్ ఒక 3 సంవత్సరాల్లో నేను మాట్లాడిన మాటల్లో మీరు దాన్ని ముందు పక్కన పెట్టండి. ఇన్ఫాక్ట్ మీరు నేను ఫస్ట్ వీడియోలో నేను పెట్టిన చూడండి యూట్యూబ్ లో, అందులో నన్ను చూడండి ఒకసారి, నా ముఖాన్ని చూడండి ఒకసారి. ఇవాళ నేను మీతో మాట్లాడే టైంకి నన్ను చూడండి, నేను ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయినానో మీకు తెలుస్తుంది. నేను ఈ జర్నీ కూడా నేను కొన్ని నేర్చుకుంటూ చదువుకుంటూ రీసెర్చ్ చేస్తూనే జరిగింది. బట్టి కదా గుడ్డిగా నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటానా? నాకు నా ప్రాణం అంటే ప్రేమ ఉంటుందా, ప్రీతి ఉంటుందా? చెప్తాను. సో అందులో అన్నీ ఉన్నాయి. సో లాస్ట్ 2-3 years లో నేను చేసిన వీడియోస్ అన్ని కూడా మీకు నచ్చితే, మీకు వీలైతే చూడండి. మీకు ఏమైనా డౌట్ వస్తే అప్పుడే స్పెసిఫిక్ గా కామెంట్ పెట్టండి. నేను ఏదైనా షార్ట్ పెడతా కదా, స్పెసిఫిక్ గా నిజంగా మీరు చూసిన తర్వాత మీకు నన్ను క్వశ్చన్ అడిగితే, ఎందుకంటే అడిగిన క్వశ్చన్ మాటిమాటికి అడగడం వల్ల ఏమైతుందంటే చాలా మంది ఎవరైతే నన్ను చూస్తారో ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కానీ ఎక్కడైనా అడిగిందే మళ్ళీ మళ్ళీ అడిగితే నా చూడండి చదవలేకపోతా కామెంట్స్. అండ్ నిజంగా నేను చదువుతా కామెంట్స్. అండ్ నన్ను ఎవరైతే కొందరు ఉంటారు మహానుభావులు, నన్ను బూతులు తిట్టే మహానుభావులు ఉంటారు కొందరు, నిజంగా ఉన్నారు. సార్ అది లేదు బాబు తిడతారు. రావద్దు. మీరు కాదు బాబు, లోపల వీడియోస్ వీడియోస్ చూసి కామెంట్ పెడతారు. వాళ్ళని చూసి నాకు దయ కలుగుతుంది, జాలి కలుగుతుంది. ఎందుకు చెప్పాలన్నా బాధ కలుగుతుంది. అంటే నేను తల్లి గురించి చెల్లి గురించి నీ ఆరోగ్యం గురించి నీ దాని గురించి చెప్పినా కూడా నువ్వు నన్ను బూతు తిట్టగలిగినావు అంటే నిన్ను సమాజం ఎంత సరిగా చూడలే. నేను మరి భగవంతుడే మెచ్చాడు అని కానీ భగవంతుడు అంటే భగవంతు తప్పు కాదు, మనమే మనం సరిగా వాళ్ళని చూసుకోలే. ఎవరైతే ఇట్లా కామెంట్ పెడతారు, అందుకే వాళ్ళకి ఒక మెసేజ్ పెడతాను, గాడ్ బ్లెస్ యూ అని. చూసినప్పుడు నేను గాడ్ బ్లెస్ యూ, దేవుడు నేను చల్లగా చూడగాక. ఎందుకంటే దేవుడే రక్షించాలి వాళ్ళని. నా మాటల్లో కూడా తప్పు తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను స్వచ్ఛంగా నీకు కూడా చెప్తున్నా అమ్మా, నేను ఇక్కడ ఉన్నది ఇక్కడ వస్తుంది, నాకు ఇక్కడ ఉన్నది ఇక్కడ వస్తుంది అంతే. నేను దీనికోసం ఏదో స్పీచ్లు ప్రిపేర్ చేసుకొని నాకు పెద్ద ఎడిటింగ్ టీము కంటెంట్ టీము అట్లా ఏముండదు. నా మనసులో నిజంగా నిజాయితీగా ఏది చెప్పాలనిపిస్తుందో నేను నోటితో మాట్లాడతాను. ఓకే, ఎటువంటి కల్మషం లేకుండా మాట్లాడతాను. ఓకే, సో మీరు ఇది ఫాలో అయితే మంచి చూడండి, ఏది మీకు వీలవుతుందో చూసి మీ రీసెర్చ్ మీరు చేసి చేయండి.